నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మెనోపాజ్ సమస్య అనేది ఎందుకు వస్తుంది, ఏ వయసులో వారు ఈ స్టేజ్ ని అనుభవించడం జరుగుతుంది, అదేవిధంగా నేచురోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ నేచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ గారు, ఈరోజు టాపిక్ వచ్చి మెనోపాజ్. అసలు మెనోపాజ్ అనేది ఎందుకు వస్తుంది, ఏ వయసులో వారికి ఎక్కువగా వస్తుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? జనరల్లీ మనకు మెనోపాజ్ పీరియడ్ ఈజ్ 45 to 55. ఏజ్ గ్రూప్ ఇస్ 45 to 55. ఓకే. బట్ కొంతమందికి ఏమవుతుందంటే ఈవెన్ బిఫోర్ 45 ఆల్సో ఇట్ కమ్స్. ఓకే. ఓకే. ఇంకో కొంతమందికి ఏమవుతుంది ఈవెన్ ఆఫ్టర్ 55 ఆల్సో ఇట్స్ స్టేజ్ అప్. సో ఎలా ఉంటుంది అనమాట. దానిలో ఈ బిఫోర్ 45 ఇన్ కేస్ వచ్చిందంటే, సపోజ్ లెటర్సే బిఫోర్ 40 వచ్చేసింది, 38, 39కి వచ్చేసింది ఒకరికి. ఓకే. సో అప్పుడు వాళ్ళకు ఏమవుతుందంటే ఈ మెనోపాజ్లో ఉన్న లక్షణాలు మొత్తం వాళ్ళకు ఆ ఏజ్లో కూడా కనిపిస్తాయి. ఓకే. 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 సో అసలు లక్షణాలు ఏంటండి? లక్షణాలు చాలా ఉన్నాయి. వన్ బై వన్ ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే. సో ఎలా ఉంటుంది అన్నమాట. ఇంకా దానిలో ముఖ్యమైన లక్షణాలు ఏముంటాయంటే మనకు నిద్ర పట్టకపోవడం. ఓకే. ఓకే. అండ్ స్లీప్లెస్నెస్ అంటారు, నిద్ర పట్టకపోవడం. అండ్ రెండోది లైక్ యుల్ హ్యావ్ జాయింట్ పెయిన్స్. ఓకే. ఆల్ సార్ట్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ వచ్చేస్తుంది. బాడీ పెయిన్ ఉంటుంది. అంటే ఆర్థరైటిసా? నో, నాట్ ఆర్థరైటిస్. ఓకే. అదే టైప్ ఉంటుంది, బట్ పెయిన్స్ ఉంటాయి బాడీలో. బాడీ పెయిన్ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ ఉంటాయి, అండ్ సర్వైకల్ పెయిన్స్ కూడా ఉంటాయి. ఓకే. అండ్ సమ్ టైమ్స్ సివియర్ హెడేక్ కూడా ఉంటుంది అనమాట. ఓకే. కంటిన్యూగా ఉంటుంది. కంటిన్యూస్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి నవ్ అండ్ దెన్ ఉంటుంది. ఓకే. అండ్ దే విల్ ఫీల్ హెవీనెస్ ఇన్ ద బ్రెస్ట్. అండ్ కొంచెం దూరం వెళ్ళినాక వాళ్ళకు కొంచెం దూరం నడిస్తే కూడా వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే లైక్ బ్రెత్లెస్నెస్ ఫీల్ అవ్వడం, ఆయాసంలోకి రావడం, అండ్ ఒబేసిటీ మనకు డెవలప్ అవ్వడం అదే టైంలో. ఓకే. ఓకే. లైక్ లావ్ అయిపోవడం. మినిమం అరౌండ్ 15 to 20% గ్రోత్ విల్ ఇంక్రీజ్ ఇన్ ద మెనోపాజ్. ఓకే. ఓకే. ఆ టైంలో 15-20% గ్రోత్ రావడం అవకాశం ఉంది, ఎక్స్ట్రా గ్రోత్ పెరగడం. And frequent urination, that is what we say generally medical science lo manam genito urinary problems ani cheptam. Okay. Okay. సో కొంతమందికి లైక్ యూరినరీ ఇన్కంటినెన్స్ ఉంటుంది. సో ఈ యూరినరీ ఇన్కంటినెన్స్ ఉన్నప్పుడు కూడా రకరకాల ప్రాబ్లమ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్ రావడం, లేకపోతే జనరల్లీ వాళ్ళకు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉండడం. ఓకే. అండ్ దగ్గితే లేకపోతే తుమ్మితే కూడా వాళ్ళకు యూరిన్ పాస్ అయిపోవడం అన్నోయింగ్లీ, ఇది అన్నీ జరుగుతుంది అన్నమాట. ఇంకా మనం నార్మల్గా మనం చూస్తే అక్కడ ఏమవుతుందంటే దీస్ ఆర్ ఆల్ డ్యూ టు ద హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద బాడీ. సో వెన్ ఎవర్ దర్ ఇస్ ఎ హార్మోనల్ చేంజెస్, సో డెఫినెట్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ లైక్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బాడీ. ఓకే. సో నిద్ర పట్టకపోవడం, లావ్ అవ్వడం, ఎస్, ఓకే, డ్రౌజీగా ఉండడం, ఓకే, ఇంకా జాయింట్ పెయిన్స్ రావడం, యూరినరీకి సంబంధించి ప్రాబ్లమ్స్ అని ఫేస్ అవ్వడం. ఈవెన్ ద సేమ్ టైమ్స్ మనకు ఈవెన్ గ్యాస్ట్రైటిస్ కూడా పెరిగిపోతుంది. ఓకే. అండ్ హై బీపీ వచ్చేస్తుంది, లైక్ బీపీ పెరిగిపోవడం. ఓకే. అండ్ గ్యాస్ పెరిగిపోవడం మనకు ఆల్ ఆఫ్ సడన్. సపోజ్ లెట్ అస్ సే ఒక లేడీకి సిన్స్ లాస్ట్ 1 year దర్ ఇస్ నో పీరియడ్. ఓకే. సో ఆ తర్వాత హార్మోనల్ చేంజెస్ మనకు కనపడితే దెన్ ఆటోమేటికలీ ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా డెవలప్ అవుతుంది. సో ఈవెన్ దో దే ఆర్ టేకింగ్ సమ్ యాంటీ గ్యాస్ట్రైటిస్ మెడిసిన్స్, అయినా సరే కూడా వాళ్ళకి తగ్గదు అనమాట. ఓకే. అట్లా. సో దట్ ఈస్ ద మెయిన్ వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ అక్కడ. ఓకే. అండ్ కొంతమంది నా దగ్గరికి వస్తారు, మళ్ళీ ఏమంటారంటే లైక్ రాత్రిపూట 1 hour, ఈవెన్ విత్ గ్రేట్ డిఫికల్టీస్ వీ స్లీప్ ఫర్ 1 hour ఇన్ ద హోల్ త్రూ అవుట్ ద నైట్. హోల్ నైట్లో 1 hour పడుకోవడం కూడా కష్టం అయిపోతుంది అని చెప్పాను.
సో అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైనా మనకు నిద్ర పట్టకపోతే నెక్స్ట్ డే ఇరిటేషన్ ఉంటుంది, కంపల్సరీగా ఇరిటేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ నిద్ర పట్టకపోతే మనకు కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్స్ కూడా అగైన్ వస్తుంది దానివల్ల. అండ్ యూ విల్ ఫీల్ వీక్ అండ్ కోపం రావడం. నార్మల్గా కూడా కోపం కూడా చాలా చిన్న దానికి కూడా మనకు కోపం వస్తుంది. అండ్ ఐ హ్యావ్ సీన్ లైక్ వన్ మోర్ సిమ్టమ్స్, అది చాలా ఫ్రీక్వెంట్గా రావడం ఏంటంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల మన బాడీలో కొంతమందికు అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది అన్నమాట. ఓకే, లైక్ సపోజ్ కొంతమందికి ముస్టాచ్ డెవలప్ అవడం, లేకపోతే కొంతమందికి ఏమవుతుందంటే హెయిర్స్ ఈ చిన్ పార్ట్లు కూడా డెవలప్ అవడం, అదర్వైజ్ అప్పర్ లిప్స్, ఓకే, విచ్ ఇస్ నాట్ సపోజ్ టు బి దే ఆర్ ఇన్ ద లేడీస్. సో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. సో దే ఫీల్ వెరీ అగ్లీ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఆన్ ద స్కిన్ జనరలీ వీ ఆల్సో ఫైండ్. ఆ స్కిన్ సిమ్టమ్స్ ఏంటంటే లైక్ డార్కిష్నెస్ రావడం, అంటే స్కిన్ కలర్ నార్మల్ కలర్ కంటే డార్క్ అయిపోతుంది ఆ పీరియడ్ వచ్చేస్తే. మెనోపాజ్ పీరియడ్ వస్తే స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది, నార్మల్ గా డార్క్ అయిపోతుంది అనమాట. సో డ్యూ టు ద హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ, సో మచ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్. సో ఇది అంతా ఉంది అనమాట. సో దానిలో కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఈ సపోజ్ యూరినరీ ప్రాబ్లమ్స్ వచ్చింది అనుకోండి, సో దే విల్ రష్ టు ఏ డాక్టర్. అండ్ most important symptoms, one more symptoms which I found, that is called like depression or anxiety. That also may develop. Psychological yes, psychological problems also develops. So అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఒకటి వాళ్ళకు ఉంటుంది, ఎట్లా ఉంది అంటే లైక్ మనకు ఏమైపోయింది అని ఉంటుంది అనమాట. లైక్ యాజ్ ఇఫ్ ఐఎమ్ కంప్లీట్లీ సిక్, నాకు ఇంకా జీవితంలో ఎందుకు బ్రతకడం అని ఆ టైప్ ఉంటుంది. సో ఈ అన్ని సిమ్టమ్స్ ఒకేసారి డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ వెన్ ఎవర్ ఆల్ దిస్ సిమ్టమ్స్, అన్ని రకాల సిమ్టమ్స్ డెవలప్ అయ్యేసరికి సో పర్సన్ విల్ బికమ్ కంప్లీట్లీ సిక్. దెన్ దే విల్ సిక్ ఫర్ ద ట్రీట్మెంట్. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి దానిలో కొంతమంది ఏం చేస్తారంటే దే విల్ సజెస్ట్ ఫర్ సడన్ సర్జరీస్ లైక్ యూట్రస్ రిమూవల్, ఆర్ ఈవెన్ దే మైట్ ఆస్క్ ఫర్ like if is there any sort of tumor develops in the breast also, బాగా ఏం చెప్తారంటే లైక్ అది కూడా సర్జరీ చేయండి, ఇది అన్ని. బట్ ఒకే ఒక డాక్టర్ కూడా స్పెషల్గా మెనోపాజ్ సిమ్టమ్స్ చూసిన తర్వాత కూడా బాగా చెప్పరు అనమాట. లైక్ మెనోపాజ్ వచ్చిన తర్వాత కూడా మనము ప్రతి ఒక్క సిమ్టమ్స్కి మనం విత్ న్యాచురల్ ఆహారం ద్వారా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ బై యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ హార్మోనల్ థెరపీ ఆల్సో వీ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. సో అది ఒకే ఒక డాక్టర్ కూడా చెప్పరు అసలు. ఓకే, సో నో డాక్టర్ టెల్స్ అబౌట్ దట్. అండ్ జస్ట్ సిమ్టమాటికల్లీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. అండ్ సపోజ్ బాగా ఫెడప్ అయిపోయారు అనుకోండి, దెన్ దే విల్ సజెస్ట్ ఫర్ సర్జరీ. సో దట్ ఈస్ ఆల్టర్నేట్ సొల్యూషన్ అక్కడ. బట్ చాలా ప్రాబ్లమెటిక్ కేస్ ఏంటంటే డిప్రెషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం. అండ్ తర్వాత లైక్ ఈ సివియర్ పెయిన్ అండ్ నిద్ర పట్టకపోవడం, ఈ మూడు వచ్చేసి ఇట్స్ హరిబుల్ అనమాట. అండ్ ఈ మూడు డెవలప్ అయితే ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే లైక్ పర్సన్ విల్ బికమ్ వెరీ ఇంప్రెసెంట్. ఓకే, సో ఆ తర్వాత అగైన్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే రకరకాల ట్రీట్మెంట్స్ అన్నీ ఉంటాయి. మెడిసిన్స్ వాడడం, దాని సైడ్ ఎఫెక్ట్ మొత్తం తీసుకోవడం, ఇది మొత్తం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మెనోపాజ్ స్టేజ్ వస్తుందా? ఎస్. ఓకే, అంటే మీరు చెప్పారు 45 to 55 ఇయర్స్ టైంలో వస్తుంది. అసలు మామూలుగా పీరియడ్ అనేది ఎప్పుడు స్టాప్ అయిపోతుంది జనరల్గా? జనరల్గా యాక్చువల్లీ ఈ మెనోపాజ్ స్టాప్ వస్తేనే, మెనోపాజ్ స్టేజ్ వస్తేనే జనరల్గా పీరియడ్ ఆగిపోతుంది. పీరియడ్ ఎప్పుడైనా ఆగిపోతేనే మెనోపాజ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. బట్ అక్కడ డిఫరెన్స్ ఏమొస్తుందంటే జనాలకు ఎక్కువ మందికి తెలియదు ఈ విషయం. సో వాళ్ళకు నార్మల్ లైఫ్ స్టైల్ నడిస్తే అప్పుడు ఏమవుతుందంటే
అరే నాకు ఏంటంటే బాడీ పెయిన్ స్టార్ట్ అయిపోయింది, నాకు రుమాటిక్ పెయిన్ స్టార్ట్ అయింది, అదర్వైజ్ ఐ హ్యావ్ సివియర్ హెడేక్, అదర్వైజ్ ఐఎమ్ నాట్ అబుల్ టు స్లీప్, అంటే నిద్ర పట్టట్లేదు, అండ్ హెవీనెస్ ఆన్ ద చెస్ట్, హెవీనెస్ ఆన్ ద బ్రెస్ట్, ఓకే, అండ్ అన్వాంటెడ్ హెయిర్, ఇది అన్నీ వచ్చేసరికి సైకలాజికల్ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఒకేసారి అట్ ఏ టైం ఈ అన్ని రకాల ప్రాబ్లం వచ్చేసరికి సో దిల్ బికమ్ ఇంపేషెంట్ అన్నమాట. సో ఆ తర్వాత ఏమవుతుందంటే ట్రీట్మెంట్. అయితే మీరు ఫుడ్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పారు. డెఫినెట్లీ. ఓకే, అంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలంటారు పర్టికులర్గా ఆ ఏజ్లో? అంటే మీరు ముందు కూడా చెప్పారు 30 years కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు, అండ్ 55 తర్వాత కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు కదా. సో అంటే స్టేజ్లు ఉంటాయా లేకపోతే ఎట్లా ఉంటుంది? సపోజ్ లెట్ us say 30+ వచ్చింది అనుకోండి. సో అక్కడ ఏమవుతుందంటే లైక్ 30+ ఈ టైప్ సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అయితే then doctor suspect that there may be menopause. Then మేము ఏం చేస్తామంటే లైక్ విల్ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ సడన్ టెస్ట్. ఓకే, సో డయాగ్నోసిస్ చేసిన తర్వాత విల్ బి గివింగ్ ద కన్ఫర్మేషన్ లైక్ మెనోపాజ్ వచ్చిందా లేదా, దట్ ఈస్ వన్. అండ్ సపోజ్ లెట్ us say ఈ డిలేడ్ మెనోపాజ్ అంటారు. సో దట్ ఈస్ కాల్ ఏంటంటే ఆఫ్టర్ ద మెనోపాజ్ పీరియడ్ ఆల్సో మెనోపాజ్ కమ్స్. అప్పటి వరకు వాళ్ళకు నార్మల్ మెన్స్ట్రువల్ పీరియడ్ ఉంటూనే ఉంటుంది, అప్ టు 50-55 ఆల్సో నార్మల్ మెన్స్ట్రువల్ పీరియడ్ కూడా ఉంటుంది కొంతమందికి, అండ్ ఆ తర్వాత అగైన్ స్టాప్ అవుతుంది అనమాట. సో దట్ మీన్స్ దే ఆర్ వెరీ హెల్దీ, దట్ మీన్స్ దే ఆర్ స్టిల్ యంగ్. ఐ విల్ సజెస్ట్ దెమ్ లైక్ దే ఆర్ still young till 55. So that we cannot say it is a menopause. Okay, so that is called delayed menopause. Okay, and munde vaste memu generally premature menopause ani mem cheptamu. Okay, so ee rendu daniki teda undi. Okay, and normal menopausal period vachesi as per WHO it is 45 to 55. Okay, yes. So this is the complete scenario of అయితే మెనోపాజ్ రావడానికి రీజన్స్ ఏంటంటారు అసలు? whenever estrogen and progesterone hormones, sexual hormones, this generally this has been disturbed. Okay, hormonal changes will be there, అండ్ ఓవరీలో ఏమవుతుందంటే ఈ టైప్ హార్మోన్ ప్రొడక్షన్స్ అన్ని ఆగిపోతుంది అనమాట. ఓకే, సో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవడం ఆగిపోతుంది. ఓకే, ఆగిపోతే ఆ టైంలో మనకు అగైన్ పీరియడ్ కూడా ఆగిపోతుంది. సో పీరియడ్ ఆగిపోతే ఆటోమేటికల్ ఏమవుతుందంటే అక్కడ దెన్ సిమ్టమ్స్ విల్ డెవలప్ అప్పటి నుంచి. ఓకే, ఒకవేళ ఎంగేజ్లో కనుక ఇటువంటి ప్రాబ్లం వస్తే ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా కష్టం అవుతుంది కదా మరి? యంగ్ ఏజ్లో ఎట్లాంటి ప్రాబ్లం వస్తే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అగైన్ మనం ఆలోచించవచ్చు లైక్ ఎస్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈవెన్ సపోజ్ వీఆర్ గోయింగ్ ఫర్ సడన్ హార్మోనల్ థెరపీ ఇన్ దట్ పర్టికులర్ స్టేజ్, అప్పుడు ఏమవుతుందంటే దెర్ ఆర్ ఛాన్సెస్ టు ఓవర్కమ్ దట్ పీరియడ్. ఓకే, ఎలా చేయొచ్చు. ఈవెన్ డ్యూరింగ్ ద మెనోపాజ్, ఎప్పుడైనా మెనోపాజ్ టైంలో 45 to 55 లోపల కూడా సపోజ్ మనం కొన్ని హార్మోనల్ థెరపీ తీసుకున్నాం అనుకోండి, సో వీ ఫీల్ మచ్ బెటర్. సపోజ్ మనం హార్మోనల్ థెరపీ ఏం తీసుకోకపోతే అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ డెవలప్ అవుతుంది అండ్ లైఫ్ విల్ బికమ్ హరిబుల్. కానీ జనరల్గా ఆ ఏజ్ అంటే అన్ని రకాల రోగాలు, అంటే బీపీ దగ్గర నుంచి షుగర్ దగ్గర నుంచి థైరాయిడ్ దగ్గర నుంచి అన్ని అటాక్ అయ్యే స్టేజ్ అది. సో ఇది కంప్లీట్గా మెనోపాజ్ అని వాళ్ళు ఐడెంటిఫై చేయడం కూడా కష్టం అవుతుంది కదా, మరి ఏం చేయాలంటారు? నో, దట్ ఈస్ ఎ హార్మోనల్ టెస్ట్. సో దట్ ఈస్ ఎ బ్లడ్ టెస్ట్. జనరల్లీ ఒక బ్లడ్ టెస్ట్ ఉంది అనమాట. సో దట్ ఈస్ FSH టెస్ట్ అంటాం మేము. సో FSH టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట లైక్ వెదర్ ఇట్ ఈస్ షీ హెస్ కమ్ టు ద మెనోపాజ్ ఆర్ షీ హెస్ నాట్ కమ్ టు ద మెనోపాజ్. సో ఆ విషయం మేము వాళ్ళకు టెస్ట్ చేయించిన తర్వాత మాకు తెలుస్తుంది. సో వీ గివ్ ద కన్ఫర్మేషన్ లైక్ వెదర్ యు ఆర్ ఇన్ టు మెనోపాజ్ ఆర్ నాట్. ఓకే, ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ టు ఎర్లీ మెనోపాజ్ అయితే, లేకపోతే suppose if it's continued for up to 55, 52, 53 like that, so that menstrual period is going on. So appudu emotundante that means he is too young, till 50+ lo kuda ama young unnate. Yes, they have capacity of conceiving, they have capacity of producing hormones.
సరే, మరి పీరియడ్ ఆగిపోయే స్టేజ్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది జనరల్గా? జనరల్గా యాక్చువల్లీ సమ్ పీపుల్ యాంగ్జైటీ, సమ్ పీపుల్కు యాంగ్జైటీ డెవలప్ అవుతుంది, సమ్ పీపుల్కి డిప్రెషన్ వరకు వెళ్ళిపోతుంది, అండ్ చిన్న చిన్న దానికి కోపం వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఇరిటేషన్ బాగా ఉంటుంది, బికాస్ రాత్రి నిద్ర పడదు వాళ్ళకి. సో ఇరిటేషన్ బాగా ఉన్నప్పుడు కోపం ఆటోమేటికలీ వస్తుంది. అండ్ బికాజ్ ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకు బీపీ కూడా డెవలప్ అవుతుంది కదా. బీపీ డెవలప్ అయితే కూడా అక్కడ ఆటోమేటికల్ ఏమవుతుందంటే లైక్ దే విల్ స్టార్ట్ షౌటింగ్. ఓకే, ఫర్ ఎ స్మాలెస్ట్ థింగ్ దే విల్ స్టార్ట్ షౌటింగ్. చిన్న విషయాలకి ఎక్కువ విసుగు పడడం, అరవడం ఇలాంటివి జరుగుతున్నాయండి. అండ్ అక్కడ వన్ మోర్ లైక్ చాలా ముఖ్యమైన సిమ్టమ్స్ అక్కడ ఏముందంటే లైక్ స్పెషలీ దే విల్ హ్యావ్ లాస్ ఆఫ్ లిబిడో. దట్ మీన్స్ దే విల్ హ్యావ్ వెరీ లో సెక్స్ డ్రైవ్. ఓకే, సెక్సువల్ మూడ్ తగ్గిపోతుంది ఆ టైంలో. సో సెక్సువల్ మూడ్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద హౌస్. Suppose let us say somebody's husband is looking for sex. So that time ఏమవుతుందంటే when she is not cooperating, then automatically fight will start. Okay. So that time నా ఉద్దేశం ఏంటంటే I'll tell all my viewers like ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరికి నేను అనడం ఏంటంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళకు కోఆపరేట్ చేయాలి. సేమ్ టైంలో దే మస్ట్ కోఆపరేట్. Okay. They should not fight with them because it's one of the very crucial period for the ladies. So our time lo general ga cooperate chesi and necessary treatments ani తీసుకుంటే మనకు maximum అక్కడ we can minimize the symptoms and we can manage the menopause. సో మెనోపాజ్ అనేది స్త్రీలలోనే ఉంటుందా, పురుషుల్లో కూడా ఉంటుందా? ఒకవేళ పురుషుల్లో ఉంటే ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి? Exactly. It's a very interesting question. బట్ ప్రతి ఒక్క లేడీస్ కోసం మనం మెనోపాజ్ అని చెప్తాం. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ జెంట్స్, సో జెంట్స్కు కూడా 51 to 60 జనరలీ వీ టేక్, దట్ ఈజ్ ఎ పర్టికులర్ పీక్ స్టేజ్. అండ్ అక్కడ ఏమవుతుందంటే లైక్ మనకు ఆండ్రోపోజ్ అని చెప్తాం మెడికల్ సైన్స్లో. దట్ ఈస్ కాల్డ్ ఆండ్రోపోజ్. సో ఈ ఆండ్రోపోజ్ ఎప్పుడైనా డెవలప్ అయితే వాళ్ళలో కూడా రకరకాల చేంజెస్ వస్తుంది అనమాట. లైక్ స్పామ్ కౌంట్ తగ్గిపోవడం, లేకపోతే సెక్స్ డ్రైవ్ తగ్గిపోవడం, ప్లస్ స్కిన్లో వాళ్ళకు రాసెస్ రావడం, స్కిన్లో లైక్ డల్నెస్ రావడం, అండ్ హెయిర్ ఫాల్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ దే విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూరినరీ సిమ్టమ్స్. ఓకే, అండ్ హార్మోనల్ ఇంబాలాన్సెస్ వాళ్ళకు కూడా జరుగుతుంది అనమాట. బికాస్ after 51 generally that testosterone level generally comes down, it drops. Okay. After 51. So in that particular time వాళ్ళకు కూడా రకరకాల సఫరింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, యా. సో బట్ వాళ్ళకు అంతా ఉండదు, లైక్ మనకు లేడీస్కు ఎంత ఉంది అంతా ఉండదు. ఎందుకు అంటే మగవారితో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి ఎందుకు ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది? ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉంటుందంటే బికాస్ దేర్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ద జెంట్స్కి రీప్రొడక్టివ్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. అండ్ దే ఆర్ యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్, దిస్ టూ మేజర్ హార్మోనల్ ఇష్యూస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ ఫర్ ద లేడీస్. అంటే ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్. బట్ హియర్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ హార్మోన్. ఓకే, యా. సో అక్కడ చేంజెస్ వస్తుంది అనమాట. అండ్ నార్మల్ లైఫ్ స్టైల్ మనం చూస్తే ఏమవుతుందంటే జెంట్స్ జనరలీ నార్మలీ దే గో అవుట్, దే విల్ హ్యావ్ సమ్ సైడ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్, దే ఆర్ మింగ్లింగ్ విత్ డిఫరెంట్ పీపుల్, ఇది అన్నీ ఉంటుంది వాళ్ళకు లైఫ్ స్టైల్లో. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ జరుగుతూనే ఉంటాయి వాళ్ళ లైఫ్లో, కాబట్టి అంతా వాళ్ళకు తెలియదు. బట్ వాళ్ళకు కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. బట్ ఇఫ్ యూ కంపేర్ ఈ మెనోపాజ్ వల్లే ఈ ఇష్యూస్ వస్తున్నాయని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు? జనరల్గా అబ్బాయిలు అనేసరికి ఓకే నిద్ర పట్టకపోవడం అంటే వయసు రీత్యా వృద్ధాప్యంలోకి వెళ్తున్నాం కాబట్టి ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయేమో అనుకునే ఛాన్స్ ఉంటుంది కదా. అక్కడ ఏమవుతుందంటే ఇఫ్ యూ థింక్ ఆఫ్ లేడీస్, స్పెషల్లీ లేడీస్ గురించి మనం మాట్లాడితే ఈ ఎప్పుడైనా ఈస్ట్రోజన్ లెవెల్ మనకు తగ్గింది అంటే అప్పుడు ఆటోమేటికలీ ఇట్ అఫెక్ట్స్ ద బ్రెయిన్. ఓకే, ఎస్, because it has got the direct connection with the brain
It has got the direct connection with the urinary organ. It affects the heart. It affects the bone. Okay. So all this అన్ని రకాల ఆర్గాన్స్కు మనకు కనెక్ట్, ఈవెన్ ఇట్ అఫెక్ట్స్ ద స్కిన్. సో అన్ని రకాల ఆర్గాన్స్కు ఇది కనెక్టెడ్ ఉంది కాబట్టి మనకు ఏమవుతుందంటే నార్మల్గా మనం చూస్తే సో ద ఓవరాల్ మల్టిపుల్ సిమ్టమ్స్ అక్కడ డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ మెనోపాజల్ సిండ్రోమ్. మీన్స్ ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ డెవలప్స్ ఇన్ ద ఎస్పెషల్లీ లేడీస్. యా, మరి అన్నిటిని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటారు? ఎస్, ఇట్ ఈస్ లైక్ నార్మల్గా వాళ్ళకు ఆహారం కొంచెం తగ్గించాలి. ఓకే, నార్మల్ ఫుడ్ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, సో దానిలో కొంచెం ఆహారం కొంచెం తగ్గించాలి ఆ టైంలో. ఓకే, అండ్ దే హ్యావ్ టు టేక్ లో క్యాలరిక్ డయట్. ఓకే, క్యాలరీ తక్కువ ఉన్న డయట్ వాళ్ళు తీసుకోవాలి సెలెక్టివ్లీ. ఓకే, ఓకే, సెలెక్టివ్గా తీసుకోవాలి అది. అండ్ దాంతో పాటు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి డైలీ బేసిస్లో. అండ్ డైలీ బేసిస్లో సపోజ్ లేడర్స్ ఒకరు యోగా చేస్తున్నారు, అదర్వైజ్ ఒకరు వర్కౌట్కి వెళ్తున్నారు, అదర్వైజ్ డైలీ సమ్ సార్ట్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వాళ్ళకు డైలీ మినిమం 1 hour ఉండాలి యాక్చువల్గా. అండ్ దాంతో పాటు నార్మల్ ఆహారం తీసుకొని అండ్ ఈ లైక్ నార్మల్ లైఫ్ స్టైల్ ఒకరు హ్యాపీగా బ్రతకవచ్చు. అంటే లో క్యాలరీ ఫుడ్ ఎందుకు తీసుకోవాలంటారు? అక్కడ క్యాలరీ హై అయితే ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇంబాలన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. ఓకే, సో ఆ గ్లూకోజ్ ఇంబాలన్స్ నుంచి మనం బయటపడాలంటే లో క్యాలరిక్ డైట్ మనం తీసుకోవాలి. ఓకే, డైట్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలంటారు? డైట్ ఐ సజెస్ట్ లైక్ పొద్దున పూట ఫ్రూట్స్ తీసుకోవడం. ఓకే, ఎస్, అకార్డింగ్ టు దేర్ బాడీ వెయిట్ ఫ్రూట్స్ తీసుకోవాలి. అండ్ మధ్యాహ్నం దే కెన్ టేక్ నార్మల్ డైట్. అండ్ రాత్రిపూట నా ఉద్దేశం ఏంటంటే నార్మల్లీ సపోజ్ ఒకరు 4 చపాతీ తింటున్నారు అనుకోండి, అప్పుడు దే హ్యావ్ టు రిడ్యూస్ టు 2. ఓకే, ఓకే, 2కు వచ్చేయాలన్నమాట. సో ఇది అంటే డైట్ ప్యాటర్న్లో కొంచెం మార్పు చేసుకోవాలి. ఓకే, అండ్ కాల్షియం రిచ్ ఫుడ్ మనం తీసుకోవాలి, ఐరన్ రిచ్ ఫుడ్ మనం తీసుకోవాలి ఆ టైంలో, బికాజ్ హిమోగ్లోబిన్ ఆల్సో డ్రాప్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ మెనోపాజ్. ఓకే, and calcium drops. That's why we generally develops osteoporosis. Osteoporosis అదే టైంలో డెవలప్ అవుతుంది. ఈ బొక్కాలు అన్నీ మొత్తం బాగా వీక్ అయిపోతుంది అనమాట. అండ్ వీక్ అయిపోతే అగైన్ దే విల్ బి అనేబుల్ టు వాక్ ప్రాపర్లీ. దే విల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ సిమ్టమ్స్ ఇన్ ద బోన్. సో ఆ బోన్కు మనం స్ట్రెంథెన్గా ఉండాలంటే కాల్షియం రిచ్ ఫుడ్ మనం తీసుకోవాలి. లైక్ నార్మల్గా మనం చూస్తే ఈ నువ్వులు లడ్డూలు తీసుకోవచ్చు డైలీ 1, అదర్వైజ్ డే బై డే 1 or 2 లడ్డూస్ అట్లా తీసుకుంటే వాళ్ళకు కాల్షియం డెఫిషియన్సీస్ అన్ని రికవర్ అవుతుంది. అండ్ హిమోగ్లోబిన్ లెవెల్ బాగా తగ్గితే కూడా కష్టం కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్ లైక్ ఆకుకూరలు అన్ని, తోటకూర, స్పినాచెస్, గోంగూర అండ్ దానిమ్మ పండు, అండ్ దాంతోపాటు జనరల్గా ఈ కరివేపాకు పొడి, కర్రీ లీవ్స్ పౌడర్. సో ఇది అన్ని తీసుకుంటే వాళ్ళకు ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉండవు. అండ్ దే కెన్ మెయింటైన్ వెల్. ఓకే, బట్ ఫర్ ద వెల్నెస్ ఆఫ్ ద పీపుల్ మనం చూస్తే దే షుడ్ బీ ప్రిపేర్ బిఫోర్ ద మెనోపాజ్. దట్ ఈస్ మై సజెషన్. అంటే మనం 45 ఏజ్లోకి వస్తున్నాం అన్నప్పుడే ఓకే మెనోపాజ్ స్టేజ్లోకి ఎంటర్ అవుతున్నామని మెంటల్గా ఫిక్స్ అవ్వాలి అని అంటారా? 100% ఫిక్స్ అవ్వాలి. ఓకే, వీ షుడ్ బీ ప్రిపేర్డ్ లైక్ వీఆర్ కమింగ్ టు మెనోపాజ్ అండ్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. వీ హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజ్. అంతా ప్రిపేర్ అయితే ఒకరు వాళ్ళకు మెనోపాజ్ ఇస్ నథింగ్ యాక్చువల్లీ. ఇట్స్ వెరీ కామన్ అండ్ లైఫ్ జస్ట్ నార్మల్ లైఫ్ లాగా ఉంటుంది అనమాట. బట్ అక్కడ 2 things ఈజ్ రిక్వైర్డ్. 1 ఈజ్ ద డైట్, సెకండ్ ఈజ్ ద ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ డైలీ బేసిస్లో ఉండాలి. అండ్ ఐ హవ్ సీన్ లైక్ సమ్ పేషెంట్స్ లైక్ ఎలా ఉంది అంటే వాళ్ళకి లైక్ డ్యూ టు ఆల్ దీస్ సిమ్టమ్స్, ఈ అన్ని సిమ్టమ్స్ డెవలప్ అయిన తర్వాత they fought with the husband. Okay. And different types of again గొడవలన్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత again they go to the depression. ఓకే, అలా అంతా జరుగుతుంది. అంతా జరగకుండా ఉండాలి యాక్చువల్గా. సో అండ్ అంతా అన్ని ప్రాబ్లమ్స్ మనం పెట్టుకొని కూడా ఏంటంటే ఒకరు దే విల్ బి అవే ఫ్రమ్ ద సెక్సువల్ పార్టిసిపేషన్ జనరల్లీ ఇన్ ద ఫ్యామిలీ. సో ఆ టైప్ మనం రాకుంటే ఉండాలంటే
we should cooperate as usual. Okay. And akkada generally what happens, I have seen, like most of the ladies, they complained like about the dry vagina. So dry vagina our time to develop avutundi. Okay. Because once this hormonal secretion stops, then automatically ఏమవుతుందంటే అక్కడ వాళ్ళకు డ్రైనెస్ ఉంటుంది. సో డ్రైనెస్ ఉంటే whenever they participate in the intercourse, so they'll have pain in the vagina. So that is also one of the ముఖ్యమైన కారణం అన్నమాట. Main reason. Okay. So they are scared of that. అరే వై టు గో ఫర్ సెక్స్ అని ఆలోచిస్తారు అనమాట. సో అందుకే దే అవాయిడ్. అండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ జనరలీ జెంట్స్ దే డోంట్ అండర్స్టాండ్. ఓకే, సో దెన్ దే థింక్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ ఇది అన్నీ ఉంటుంది. సో ఆ తర్వాత ఏమవుతుందంటే దే కమ్ అవుట్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ ఫైట్స్. సమ్ పీపుల్ who has knowledge about the menopause. Some people nowadays, because of this YouTube, generally many people they are aware of menopause. So ఇది అన్ని చూసిన తర్వాత కొంతమంది ఏమవుతుందంటే లైక్ దే ఆర్ కేర్ఫుల్. అరే మై వైఫ్ ఈస్ సఫరింగ్ లైక్ దిస్, సో ఐ హ్యావ్ టు కోఆపరేట్ విత్ హర్. Okay. If that is the case, automatically what happens, like they can manage well. Yes. సో ప్రాబ్లం అనేది కొంచెం సాల్వ్ అవుతుంది. Yes. And apart from that, there are certain medicines. Okay, like whatever symptoms is developed in our body, all these multiple symptoms. Actually, I have a very good medicine in my clinic. Okay. So that is one single medicine will take care of the entire menopausal syndrome. ఓకే. Yes. ఏంటి నిద్ర పట్టకపోవడానికి కానీ, బాడీ ఓవర్ వెయిట్ అవడానికి కానీ, లేకపోతే కోపము, చిరాకు, యాంగ్జైటీ రావటం కానీ, వీటన్నింటికి కలిపి only one medicine. జాయింట్ పెయిన్స్ కానీ. yes అన్ని తగ్గుతుంది అన్నమాట. yes, see joint pains కు మనకు చాలా కారణాలు ఉంటాయి. But suppose somebody was perfectly okay till menopause, and once the menopause is developed, so that time she has got different types of pains in the body. Then it is the role of medicine is required. అప్పుడు మనకు మెడిసిన్స్ ఆ సింగిల్ మెడిసిన్ ఒకరు వాడారంటే దే కెన్ కంట్రోల్ ద ఎవ్రీథింగ్ ఇన్ ద లైఫ్. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మెనోపాజ్ స్టేజ్ కు వస్తున్నారు. Yes. సో అప్పటికే వాళ్ళు బాడీ అనేది వెయిట్ గెయిన్ అయిపోయింది. సో ఆటోమేటిక్ గా జాయింట్ పెయిన్స్ అనేవి కూడా వస్తాయి అని చెప్పి మీరు చెప్పారు. అంటే మెనోపాజ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఉండే లక్షణాలు. సో ఇట్లాంటి వారు ఆల్రెడీ బాడీ వెయిట్ గెయిన్ అయిపోయింది, పెయిన్స్ ఉన్నాయి, సో ఎక్సర్సైజులు చేయలేరు, ఫుడ్ ను కూడా కంట్రోల్లో ఉంచుకునే స్థితిలో వాళ్ళు ఉండరు. సో వాళ్ళు ఏం చేయాలి పర్టికులర్ గా? Well, first, if it is unbearable symptoms and multiple symptoms is developed, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన కూడా వాళ్ళు చేయకపోవచ్చు కదా. yes. సో అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దే మస్ట్ థింక్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్ అండ్ దే మస్ట్ టేక్ సమ్ మైనర్ ట్రీట్మెంట్. సో అప్పుడు తీసుకుంటే వాళ్ళకు ఒక నార్మల్ ప్రొసీజర్కు వాళ్ళు వచ్చేస్తే అగైన్ దే కెన్ గో ఫర్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ దే కెన్ రిడ్యూస్ ద ఫుడ్ ప్యాటర్న్. ఓకే, సో ఆటోమేటికల్ దిల్ బికమ్ ఆల్ రైట్. ఓకే, యా. లేకపోతే సపోజ్ వాళ్ళ ఏం చేయకపోతే మనకు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తే కూడా కుదరదు అది. సో దే హ్యావ్ టు ఫాలో సర్టన్ థింగ్స్. ఓకే, దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ ఈస్ లైక్ ఇన్ సేమ్ టైమ్ సమ్ పీపుల్ బికమ్ ఒబేస్. ఓకే, సో లావ్ అయిపోతారు. ఎస్, సో దట్ ఈస్ ఆల్సో డ్యూ టు ద ఎక్సెసివ్ ఫ్యాట్ ఇంటేక్, ఎక్సెసివ్ క్యాలరీస్ ఇంటేక్ ఇన్ ద బాడీ. ఓకే, so whenever there is extra calories is developed, so it will be converted into the glucose. So glucose also, that glucose imbalance also create a lot of disturbance in menopause, and in that time also they develop weight. Okay, ఆ weight again అయితే మళ్ళీ again తగ్గించుకోవడానికి కూడా చాలా కష్టం. అందుకే అక్కడ డయట్ ప్యాటర్న్ ఇస్ రిక్వైర్డ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు ఆ డయట్ ప్యాటర్న్తో పాటు మనం ఏం చేయాలంటే లైక్ లిటిల్ బిట్ ఆఫ్ మూమెంట్ ఎక్సర్సైజ్ అండ్ అది కూడా ఉండాలి. అండ్ సపోజ్ సంబడి ఇస్ ఏ వర్కింగ్ లేడీ, ఓకే, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్. ఈవెన్ దో దే ఆర్ ఇన్ టు ద ఆఫీస్, they'll go and shout, they'll fire everybody there. They'll say, no, you have all the mistakes, I don't have anything. So they'll start firing everyone in the office. So that is also one of the symptoms, one of the main problem in the especially people who are working. Okay, so ఈ symptoms కు అన్ని కవర్ చేయడానికి we have one single medicine. It's one of the best medicine actually. It's a combination of medicine I have prepared.
సో దట్ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ మెనోపాజల్ సిండ్రోమ్. మల్టిపుల్ సిమ్టమ్స్ అన్ని కవర్ చేస్తాయి. Yes, and if anybody needs, they can come to my clinic. My clinic is located in Sun City, and they can come to my clinic and collect the medicine. ఓకే డాక్టర్ గారు, మామూలుగా జనరల్గా మెనోపాజ్ స్టేజ్కి వచ్చినప్పుడు సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అవుతారు అని చెప్పారు కదా. సో వాళ్ళు సైకలాజికల్కి సంబంధించి మెడిసిన్స్ యూజ్ చేస్తూనే న్యాచురోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చా లేకపోతే ఏంటి? వాళ్ళకు ఏ మెడిసిన్ అవసరం లేదు. సపోజ్ వన్స్ దే స్టార్ట్ యూజింగ్ మై మెడిసిన్. కాలర్ ఉన్నారండి, కాలర్ తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ద్రాక్షార్ నుంచి మాట్లాడుతున్నాం అమ్మ. ఆయన ఎక్కడ చూస్తారు, ఏ ఊరు అని? ఓకే, అసలు మీ ప్రాబ్లం ఏంటో ఫస్ట్ డాక్టర్ గారికి చెప్పండి. నాకు 50 సంవత్సరాలు స్నానాలు ఆగిపోయినాయండి. ఓకే, ఫైన్. అప్పటి నుంచి ఒళ్ళు పెరిగిపోతుందండి, తొడల దగ్గర మోకాళ్ళ దగ్గర పెరిగిపోతుందండి. తర్వాత ఒళ్ళు అంతా నొప్పులండి. మీరు చెప్పినవన్నీ ఉన్నాయండి. అవునవును. సో దాని గురించి కొంచెం మెడిసిన్ వాడాలమ్మా, కొంచెం మెడిసిన్స్ వాడితే బాగుంటుంది. మీకు ఒక సింగిల్ మెడిసిన్ మాత్రం వాడాలి, అండ్ ఆ మెడిసిన్స్ వాడితే మీకు 100% ఈ సిమ్టమ్స్ అన్నీ కవరప్ అవుతుంది. అండ్ నార్మల్గా సపోజ్ మీరు ఎక్సర్సైజ్ చేయగలిగితే డైలీ 1 అవర్ మీరు ఎక్సర్సైజ్ చేయండి. అండ్ దాంతో బట్టి కొంచెం డయట్ వెంటనే నేను ఏదైతే చెప్పాను మీరు అది ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు తగ్గుతుంది. అండ్ సపోజ్ నిద్ర పట్టట్లేదు అనుకుంటే అది ఒక చాలా ముఖ్యమైన విషయం అది. సో దాని గురించి ఇది అన్నీ చేసిన తర్వాత కూడా నిద్ర పట్టకపోతే మాత్రం మీరు నా దగ్గరికి వచ్చి నా మెడిసిన్ తీసుకోవచ్చు, వాడవచ్చు. సో యూ విల్ హ్యావ్ గుడ్ స్లీప్. ఓకే, అంటే మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి అని అడుగుతున్నారా? మై నంబర్ ఇస్ 9014005994. సో ఆ నంబర్కు మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే నా అడ్రస్ తీసుకొని నాతో కలవచ్చు. ఓకే అండి. ఒకవేళ మెనోపాజ్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే ఏం చేయాలంటారు? ఎంత జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మెనోపాజ్ స్టేజ్కు వచ్చిన తర్వాత ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఇట్స్ ఏ రిస్కీ ప్రెగ్నెన్సీ. ఓకే, డెఫినెట్లీ ఇట్స్ ఏ రిస్కీ ప్రెగ్నెన్సీ బికాస్ ఏజ్ ఫ్యాక్టర్ అండ్ ఏజ్ రిలేటెడ్ డిసార్డర్స్ అన్నీ ఉంటుంది ఆ టైంలో. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వీ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ ఆన్ కాంటాక్టింగ్ డాక్టర్స్. We should visit every month till pregnancy end. ఆ తర్వాత again we have to but thing is that whether they need it or not, that is important. Or else pregnancy వస్తే కంటిన్యూ అవ్వచ్చు, నో ప్రాబ్లం. అంటే ఆఫ్టర్ డెలివరీ వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది, మరి ఎలా జాగ్రత్తగా ఉండాలి? ప్రెగ్నెన్సీ వచ్చిందంటే కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, అండ్ డెలివరీ అయిన తర్వాత కూడా అదే ప్రాబ్లం ఉంటాయి. ఎస్, సో ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే కూడా డ్యూ టు ద ప్రెగ్నెన్సీ ఆల్సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఇన్ ద బాడీ. ఓకే, సో దట్ టైం ఒక్కసారి బాడీలో ఆ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయిందంటే సో దట్ కంటిన్యూస్ టిల్ ద ప్రెగ్నెన్సీ. దట్స్ ఆల్. సో దాంట్లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇన్ కేస్ ఒకరు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే దే మస్ట్ కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దే హ్యావ్ టు గో ఫర్ ద సిజరీన్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ. మెనోపాజ్ స్టేజ్లోకి వచ్చిన వాళ్ళకి సైకలాజికల్ ఫీలింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటారు. అంటే మిగతా వారితో కంపేర్ చేస్తే ప్రతి విషయానికి కోపం రావడం, చిరాకు పడటం, అరవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అదేవిధంగా అంటే మనం ఏమీ చేయలేము, ఏదో జరుగుతోంది బాడీలో అనే ఫీలింగ్లో ఎప్పుడూ ఉంటారు. ఒక్కొక్కసారి సూసైడ్ టెండెన్సీకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? 100%. మరి అట్లాంటప్పుడు వాళ్ళు ఒక సైకియాట్రిస్ట్ని కలిసి వాళ్ళు దానికి సంబంధించిన మెడిసిన్ యూజ్ చేస్తే no need to go for psychiatric. Even you can drop into any of the gynecologists also. వాళ్ళు కూడా చూస్తారు అన్నమాట. బట్ అక్కడ ఏమవుతుందంటే ఈ మోడర్న్ డాక్టర్స్ ఎక్కువ మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దే టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద మెనోపాజ్. ఓకే, దట్ ఈస్ హారిబుల్ యాక్చువల్లీ. అట్లా ఉంటేనే కష్టం అక్కడ. Suppose if she is genuine doctor, she will think of the symptoms of the menopause. ఆ symptoms చూసి వాళ్ళకు symptomatically treatment చేశారంటే I will appreciate her. Okay. Otherwise, by using medicine for some few months, then after that suggesting for surgery, that is horrible. Okay. And that is the peak time they have to take advantage from the patient. అది తప్పు. అది నా ఉద్దేశంలో అది అట్లా చేయకూడదు. యాక్చువల్లీ హార్మోనల్ థెరపీస్ కూడా ఉన్నాయి ఎలోపతిక్ మెడిసిన్లో. దే కెన్ గో ఫర్ హార్మోనల్ థెరపీ. సో సిమ్టమ్స్ విల్ బి రిడ్యూస్. అక్కడ సిమ్టమ్స్ అన్నీ తగ్గుతుంది అండ్ దే విల్ ఫీల్ రిలాక్స్. ఓకే, ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ మల్టిపుల్ టాబ్లెట్స్
అనవసరమైన సర్జరీలకు వెళ్లకుండా థెరపీస్ చేసుకుంటే కనుక రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే కొంచెం రిజల్ట్ ఉంటుంది, అంటే అంతా ఉండదు, బట్ అట్లీస్ట్ దే విల్ ఫీల్ రిలాక్స్, దే విల్ హ్యావ్ గుడ్ స్లీప్. ఒకవేళ వీళ్ళు సైకియాట్రిస్ట్ దగ్గర లేదా గైనకాలజిస్ట్ దగ్గర ఏదో మెడిసిన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, సో న్యాచురోపతిలోకి వెళ్దామని అనుకున్నారు అనుకోండి, సో ప్యారలల్ గా మీ మెడిసిన్ కూడా యూజ్ చేయొచ్చా, లేకపోతే దీన్ని స్టాప్ చేసి దీన్ని మాత్రమే వాడాలి? నా మెడిసిన్ ఎవరైనా వాడారంటే వాళ్ళకు ఇంకా అలోపతిక్ మెడిసిన్ అసలు అవసరమే లేదు. ఓకే, no need of going for any modern medicines. Complete, because it will take care of the complete menopausal syndrome. There is group of some symptoms which is developed only due to the menopause. సో ఇది మొత్తానికి పనికి వస్తుంది అనమాట. అన్నిటికీ కలిపి ఒకటే మెడిసిన్? ఒకటే మెడిసిన్. ఓకే, అంటే మీరే తయారు చేశారా లేకపోతే ఏంటి? దిస్ ఇస్ మై ఓన్ ప్రిపరేషన్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ న్యాచురల్ అండ్ దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్. ఓకే, సో ఇఫ్ దే ఆర్ యూజింగ్ దట్ మెడిసిన్, ఆ మెడిసిన్ ద్వారా వాళ్ళకు నిద్ర పడుతుంది, వాళ్ళకు హోల్ బాడీ పెయిన్ తగ్గుతుంది, బొక్కల నొప్పి తగ్గుతుంది, అండ్ దే విల్ ఫీల్ రిలాక్స్ అండ్ దే విల్ నాట్ ఫీల్ సఫోకేషన్. అంటే కొంచెం దూరం నడిస్తే వాళ్ళకు ఆయాసం రావడం అది అన్ని, బికాస్ హార్ట్ ఈజ్ అఫెక్టెడ్. ఎస్, వెన్ ఎవర్ దట్ హిమోగ్లోబిన్ లెవెల్ డ్రాప్స్, సో అప్పుడు ఏమవుతుందంటే హార్ట్ ఆటోమేటికలీ అఫెక్టెడ్ అండ్ దే మే గెట్ హై పాల్పిటేషన్, లైక్ బీపీ పెరగడం కానీ, లేకపోతే ఈ లైక్ హార్ట్ బీట్ పెరిగిపోవడం కానీ, ఎట్లా జరిగినప్పుడు దే ఫీల్ వెరీ ఇంపార్టెన్స్ దట్ టైం. అప్పుడు వాళ్ళకు దే ఫీల్ లైక్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ అండ్ ఐ మస్ట్ గో టు ఏ డాక్టర్, అట్లా ఉంటుంది అనమాట. సో అండ్ సైమల్టేనియస్లీ ఈ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఆల్సో డెవలప్స్. సో ఇది టోటల్ సినారియోకు మనం మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. సో కొంతమంది జనరల్లీ మోడర్న్ డాక్టర్స్ కానీ గైనకాలజిస్ట్ కానీ, ఇఫ్ దే ఆర్ జెన్యున్, దే డూ ద హార్మోనల్ థెరపీ ఫర్ దట్, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఓకే, దే ఆర్ సమ్వాట్ ఆల్ రైట్ అనమాట. బట్ దే విల్ నాట్ గెట్ కంప్లీట్ రిలీఫ్ ఫ్రమ్ ఆల్ ద సిమ్టమ్స్, అట్లా ఉండవు. బట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ దే కెన్ మేనేజ్. బట్ ఇఫ్ సపోజ్ దే ఆర్ యూజింగ్ మై మెడిసిన్, దట్ మీన్స్ దే ఆర్ అవే ఫ్రమ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఓకే, అంటే ఎంత టైం పడుతుందండి? It will give the result within a day one. First day itself, once they start using this medicine, so it will be all right. But thing is that symptoms will be reduced on the first day onwards. But it will take some time to get cure permanently. సో దట్ విల్ టేక్ టైం. ఓకే, అంటే మీరు 3 స్టేజెస్ చెప్పారు. అంటే కొంతమందికి 45 to 55, కొంతమంది 55 అబోవ్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి 30+ లో ఉన్న వాళ్ళకి కూడా మెనోపాజ్ స్టేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అన్నారు. సో మీరు ఇచ్చే మెడిసిన్ అన్ని వర్గాల మహిళలకు ఉపయోగపడుతుందా? హోల్ సెగ్మెంట్, అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి ఈ మెడిసిన్ పనిచేస్తాయి అన్నమాట. ఓకే, ఎంతకాలం వాడాలి జనరల్ గా? లైక్ వన్ మెడిసిన్ దే హావ్ టు యూజ్ ఫర్ అట్లీస్ట్ 1 month, and the second dose which I give, so that takes little more time. Okay. Depending upon the body structure, depending upon their food habit, depending upon their lifestyle, కొంచెం టైం పడుతుంది. It may take hardly 6 months. That's okay. All. Yes. అంటే మరి మీరు ఇచ్చే అంటే in spite of using for whole 10 years, 45 to 55, if they are using the medicine for 6 months, it will be exhausted. Okay. Yes, whole things will be over. మరి తర్వాత ఓకే 55 క్రాస్ అయ్యారు, అప్పుడు మళ్ళీ ఈ మెనోపాజ్ స్టేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా మీ దగ్గర మెడిసిన్ వాడినా కూడా? అట్లా కాదు, నా మెడిసిన్స్ వాడిన తర్వాత ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గుతుంది అనమాట. ఈ సిమ్టమ్స్ వరకు కంట్రోల్ అవుతుంది. ఓకే, ఎస్ సార్. లైఫ్ లాంగ్ బాగానే ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఎస్. సో సక్సెస్ రేట్ ఎంత ఉందండి మీ దగ్గర? అక్కడ ఏమొస్తుందంటే, నా మెడిసిన్స్ వాడుతుంటే, ఇఫ్ సపోజ్ దే ఆర్ ఫాలోయింగ్ మై ఫుడ్ ప్యాటర్న్ విచ్ ఐమ్ టెలింగ్, సో ఆటోమేటికలీ వాళ్ళకు అన్నీ బాగుంటుంది అప్పుడు, బికాజ్ సివియారిటీ తగ్గుతుంది. అక్కడ సపోజ్ మెడిసిన్స్ వాడితే వాళ్ళకు సివియారిటీ తగ్గిపోయిన తర్వాత వాళ్ళకు పెయిన్ ఏమి ఉండదు. పెయిన్ ఉండకపోతే దే కెన్ గో ఫర్ లిటిల్ వాక్, దే కెన్ గో ఫర్ వాకింగ్ ఎవ్రీ డే, దే కెన్ గో ఫర్ సడన్ small exercise, and they can do yoga, all these things. They will be able to do that. Okay. Yes. So అప్పుడు ఏమవుతుందంటే they will come to the normal lifestyle. Yes. తర్వాత వాళ్ళకి మెడిసిన్ అవసరం ఉండదు. Hardly it takes around 6 months. That's all. ఓకే, అంటే ఇప్పుడు మీ మెడిసిన్ తీసుకునేటప్పుడు ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఈ ఫుడ్ తినొచ్చు, ఈ ఫుడ్ తినకూడదు, ఈ మెడిసిన్ ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేయాలంటే ఏం చేయాలి? కాఫీ ఒకటి నేను వద్దు అని చెప్తాను వాళ్ళకి. ఎస్, ఓన్లీ దే హావ్ టు అవాయిడ్ కాఫీ. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ పర్మిటెడ్.
ఓకే బట్ అక్కడ ఏమవుతుందంటే నా మెడిసిన్స్ వాడుతుంటే వాళ్ళకు సివియరిటీ తగ్గుతుంటే ఇఫ్ దే కమ్ టు ద నార్మల్ లైఫ్, సపోజ్ బై యూజింగ్ మై ఫుడ్ ప్యాటర్న్, సో దే ఆర్ కమింగ్ టు ద నార్మల్ లైఫ్ స్టైల్, దెన్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు పూర్తిగా తగ్గిపోతుంది అండ్ దట్ విల్ బికమ్ ద నార్మల్ లైఫ్ స్టైల్ అప్పటి నుంచి అట్లా. ఓకే, మరి జెంట్స్లో తీసుకుంటే కనుక లేడీస్కి ఈ మెడిసిన్, జెంట్స్కి కూడా సేమ్ మెడిసిన్ అయినా లేకపోతే వాళ్ళది ఏమైనా చేంజ్ అవుతుందా? ఎందుకంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఆడవాళ్ళలో ఒకలా ఉంటుంది, మగవాళ్ళలో ఒకలా ఉంటుంది కాబట్టి సో మెడిసిన్ కూడా చేంజ్ అవుతుందా? వాళ్ళ గురించి కూడా ఉన్నాయి. Some medicines are available which develop the testosterone in our body. So testosterone level ku పెంచేస్తే ఆటోమేటికలీ వాళ్ళకు అన్ని బాగుంటుంది. దే విల్ హ్యావ్ ఇన్ ఎ రొమాంటిక్ మూడ్ అండ్ దే కెన్ యూజ్ everything as usual and they will not have so much of pain in the body. And joint pains కొంతమందికి డెవలప్ అవుతుంది. ఆ జాయింట్ పెయిన్స్ కూడా తగ్గడం అవకాశం ఉంది అన్నమాట. ఓకే, yes, but if it is provided, if it is not osteoarthritis, otherwise if it is not arthritis, then only it will be reduced. సపోజ్ వాళ్ళకు ఆర్థరైటిస్ ఉంది, లేకపోతే ఆర్థరైటిస్కి వాళ్ళు వచ్చేసారు, లేకపోతే దే హ్యావ్ గాట్ గౌటీ ఆర్థరైటిస్ సంథింగ్ లైక్ దట్, ఈ టైప్ ఏమైనా ఉంటే అప్పుడు దానికి ట్రీట్మెంట్ సెపరేట్ తీసుకోవాల్సి తప్పదు. ఓకే, అంటే దీంట్లో మెడిసిన్ కూడా అన్ని రకాల హార్మోనల్ని బ్యాలెన్స్ చేసే మెడిసిన్ కాబట్టి మేబీ అవి కొంతమందికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆ స్టేజ్కి వెళ్ళారంటే ఆటోమేటిక్గా థైరాయిడ్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా షుగర్, బీపీ ఇవి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇవి కూడా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుందా మీరు ఇచ్చే మెడిసిన్కి? yes, everything will be controlled. Okay. We have medicines for each and everything. That is one. The second thing I'll tell you, like once the gents who are coming 30 plus, 30 plus నుంచి వాళ్ళ బాడీలో జనరలీ ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ reduce around 1% in a year. Okay, so 30 to 50, let us say 30 to 50, it will be like this, like every year 1% will be reduced. So once they cross 50, then automatically what happens, like at a time around 50% that hormone will be reduced. Okay. So again appudu emutundi, they'll end up with the problems. Okay. So our time lo generally we suggest some sort of hormonal therapy and they'll become all right. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో మేడం, నమస్కారం మేడం. మా పాపకి కొంచెం ఒక 5-6 నెలల నుంచి కీళ్ళ నొప్పుల్లాగా వచ్చినాయి మేడం. ఓకే, అవి కొంచెం అంటే టెస్ట్లు చేయించాం కానీ టెస్ట్లో ఏమి రిపోర్ట్లు ఏమి రాలేదని చెప్పి డాక్టర్లు మామూలుగా కాల్షియం మామూలుగా బలానికి అలా ఇచ్చారు మేడం. ఓకే, అయితే అవి మాకు కూడా అర్థం కాలేదు. తర్వాత అవి రోజుకి 5-6 నెలలు అయిన తర్వాత నొప్పులుగా ఉన్నాయని మళ్ళీ ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మేడం. ఓకే, వెళ్తే ఆయుర్వేదిక్ మందులు అవి రాసిచ్చారు, కొంచెం బయట మందులు తెచ్చుకోవాలన్నారు, అవి రాసిచ్చారు. అవి వాడిన తర్వాత పాపకి ఏమైందంటే కాళ్ళు బాగా వాసినాయి మేడం. ఓకే, ఇంకా అవి డాక్టర్ గారు చూపిస్తే అవి వద్దమ్మా ఆపేసేయండి, సరే అమ్మాయి ఫిట్ కాలేదేమో అని అన్నారు. సరే బయట ఇంగ్లీష్ మందులు 2-3 కాలు వాపులు బాగా వాసిని అని చెప్పి తెచ్చి వేసాం మేడం. వాపు తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మాసుప్పలు గూళ్ళు పైకి లెగట్లేదు మేడం. ఓకే, మెడదేవులు అవి నొప్పులుగా ఉన్నాయి అని అంటుంది. మాసుప్పలు. పాప ఏజ్ ఎంతండి మేడం? పాపకి ఏజ్ 22 మేడం. బీకామ్. ఓకే, 22 years. 22 years ఏజ్ అయితే there may be some other problem. Okay, generally in so early age generally it doesn't happen. menopause అంతా తొందరగా రాదు అండ్ ప్రీ మెనోపాజల్ సిండ్రమ్స్ కూడా డెవలప్ అయితే 30+ లో డెవలప్ అవుతుంది జనరల్గా. ఓకే, సో అక్కడ ఏంటంటే లైక్ డాక్టర్ దగ్గర చూపించి పర్టికులర్గా ఏమేమి ప్రాబ్లమ్స్ వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అది చూసి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. కరెక్ట్గా డయాగ్నోస్ చేస్తే కానీ ట్రీట్మెంట్ అనేది చెప్పలేం కాబట్టి ఒకసారి బెటర్ మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని డైరెక్ట్గా కన్సల్ట్ అయితే కనుక బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మా స్టూడియోకి వచ్చి ఈ మొన్నపస్ స్టేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ వయసు వారికి వస్తుంది, వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అసలు రావడానికి కారణాలు ఏంటి, అండ్ అదేవిధంగా న్యాచురోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ మీరు కనిపెట్టిన మెడిసిన్ అనేది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.